వెంటాడి వేటాడి శత్రువులపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రత్యేక దృష్టి. శత్రువులపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రత్యేక దృష్టి. అద్భుతమైన నిఘా నెట్వర్క్ తో సమాచార సేకరణ, పక్కా ప్రణాళికతో తప్పించుకునేలా వీలు లేకుండా దాడి. ఇటీవలి ఘటనలే నిదర్శనం అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ ప్రపంచంలో ఇజ్రాయెల్ మించినటువంటి టెక్నాలజీ ఎవరు కూడా వాడరండి. సో వాళ్ళకున్నంత టెక్నాలజీ కావచ్చు, వాళ్ళకున్నది అది ఆర్థిక వనరులు కానీ ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ కూడా ఆ విధంగా ఉంటుంది. సో వాళ్ళు ఈ ఏదైతే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి నిఘా సంస్థ అయితే మొసాద్ అవుతుందో వీళ్ళ ఎలా అంటే బంకర్ లోపల కింద ఎక్కడో దాక్కున్నాడు హిజ్బుల్లాకు సంబంధించినటువంటి ఫౌండర్ ఎవరైతే నేత ఎవరైతే ఉన్నారో కీలక నేత కింద పడుకున్నాడని చెప్పేసి తెలుసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు యుద్ధ విమానాల ద్వారా దాడులు చేయడం జరిగింది. అసలు ఆయన కనీసం బతికే ఉద్దేశం లేకుండా మొత్తానికి పెద్ద ఎత్తున టన్నుల కొద్ది ఉన్నటువంటి బాంబులను పంపించి పేల్చడం జరిగింది. సో ఆయన చనిపోయినటువంటి విషయాన్ని ఆ దేశం చెప్పలేదు, కానీ వీళ్ళే ముందే అనౌన్స్ చేశారు. రామాయణంలో కబంధుడనే ఒక రాక్షసుడి పాత్ర ఉంటుంది. శాపం కారణంగా తల కాళ్ళు లేని రాక్షస రూపం దాల్చిన ఓ గంధర్వుడు కబంధుడు అని, అతని హస్తాలు ఎంత దూరమైన సాగుతాయి, వాటితో రకరకాల జంతువులు పట్టుకొని తింటుంటాడు. ఎంత దూరమైన సాగే ఆ కబంధుడి హస్తాల నుంచి తప్పించుకోవడం ఏ జీవికైనా అసాధ్యం. ఇజ్రాయెల్ నిఘా నెట్వర్క్ కూడా అలాంటిది. తమ దేశానికి, తమ పౌరులకు, యూదులకు హాని కలిగించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఎంత నక్కి దాగినా పసిగట్టి వారి పని పడుతుంది. తమ దేశంపై దాడి చేయడం కాదు, చేయాలన్న ఆలోచన వచ్చేది తెలిసిన ఇజ్రాయెల్ వారిని వెంటాడి వేటాడి చంపుతుంది. ఆ కబంధ హస్తాల నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లక్షలాది మంది యూదుల ఊచకోతలో ప్రధాన పాత్ర పోషించిన అడాల్ఫ్ ఐచ్మన్ ను అర్జెంటీనాలో కిడ్నాప్ చేసి తమ దేశానికి తెచ్చి మరణశిక్ష విధించడం నుంచి భూగర్భంలోని బంకర్లలో దాక్కున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుబెట్టడం దాకా ఇజ్రాయెల్ చేపట్టినటువంటి ఆపరేషన్ల ఖచ్చితత్వం అనన్య సామాన్యం. సో ఇరాన్ ప్రాక్సీ అయిన హిజ్బుల్లా చీఫ్ ని ఇరానీ గూఢచారి సహాయంతోనే చంపగలిగిందంటే ఇజ్రాయెల్ నిఘా సామర్థ్యం ఏ స్థాయిలో ఉంటుందో లెబనాన్ దేశవ్యాప్తంగా ఉన్న 3000 మందికి పైగా హిజ్బుల్లా ఆపరేటర్ల వద్ద ఉన్న పేజర్లను ఏకకాలంలో పేల్చేయగలిగించిందంటే ఇజ్రాయెల్ ప్లానింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్లో నిఘా సేవలు అందించేది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్. దీంట్లో 4 ప్రత్యేక విభాగాలు ఉంటాయి. మొదటిది జోమెట్. మొసాద్లో అతిపెద్ద విభాగం ఇదే. విదేశాల్లో గూఢచర్య నిర్వహించే కేస్ ఆఫీసర్లు ఈ విభాగం కింద పనిచేస్తారు. వీరిని కతాస్ అని పిలుస్తారు. వీళ్ళు ఆయా దేశాల్లో రకరకాల పేర్లతో స్థిరపడి స్థానికులను సైతం ఏజెంట్గా నియమించుకొని సమాచారాన్ని సేకరిస్తారు. ప్రభుత్వ విభాగాల్లో అత్యున్నత స్థానాల్లోకి సైతం చొచ్చుకుపోతారు. కొందరు మంత్రిత్వ శాఖల స్థాయికి కూడా చేరుకుంటారు. వారిచ్చే సమాచారం ఆధారంగా పనిచేసే విభాగం కెసారియా. ఈ విభాగం విదేశీ గడ్డపై ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఈ విభాగం కింద క్యూడోన్ యూనిట్ ఉంటుంది. శత్రువులను మట్టుబెట్టే అసాసీలతో కూడిన బృందం ఇది. ఈ మూడోది కెషత్ విభాగం, ఎలక్ట్రానిక్ నిఘా విభాగం. శత్రువుల సమాచార ప్రసారంపై నిఘా వేస్తుంది. వాళ్ళ కాల్స్ ను ట్రాప్ చేసి ఎప్పటికప్పుడు సున్నితమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుంటుంది. చివరిది విదేశీ గడ్డపై విధ్వంస చర్యలకు పాల్పడే ముతాదా అనే ప్రత్యేక విభాగం. ఎన్నో ఆపరేషన్లు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇజ్రాయెల్ చేపట్టినటువంటి ప్రతి ఆపరేషన్ ఏదైతుందో వాళ్ళు సక్సెస్ఫుల్గా చాలా ఖచ్చితమైనటువంటి సమాచారంతో ఈరోజు అనేక రకాలైనటువంటి ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి ఘనత ఇజ్రాయెల్కు. అంటే వాళ్ళ విభాగాలు ఏ విధంగా ఉంటే ఒక్కసారి మనం చూడాలి. నిజంగా అద్భుతం. ఇజ్రాయెల్ ఏర్పాటైన ఏడాదికి అంటే 1949లో ఏర్పడిన మొసాద్ చేపట్టిన పలు ఆపరేషన్ల గురించి ఇప్పటికీ ప్రపంచ దేశాలు కథలుగా చెప్పుకుంటాయి. అయితే మొసాద్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తొలిసారి పరిచయం చేసింది 1972లో చేపట్టిన ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్. ఆ ఏడాది జర్మనీలోని మ్యూనిక్లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ వెళ్ళ ఇజ్రాయెల్ ఒలింపిక్ బృందంలోని 11 మంది అథ్లెట్లను పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ బ్లాక్ సెప్టెంబర్ చంపేసింది. సో రగిలిపోయిన ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ చేపట్టిన నిర్వహణ బాధ్యతను మొసాద్ పై పెట్టింది. తొలుత తమ అథ్లెట్లు చంపిన వారందరినీ గుర్తించి వారి జాబితాను తయారు చేసిన మొసాద్ వారందరినీ చంపేందుకు 15 మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఫ్రాన్స్, ఇటలీ, సైప్రస్ ఇలా యూరప్ దేశాల్లో, మధ్యప్రాచ్య దేశాల్లో మూలలు దాగున్న బ్లాక్ సెప్టెంబర్ సభ్యులను అత్యంత క్రూరంగా నిర్దాక్షిణ్యంగా చంపేసింది. చంపేయడం అంటే ఏదో మామూలుగా ఒక బుల్లెట్ కాల్ చంపడం కాదు. శత్రువుల తలలోకి బుల్లెట్ల వర్షం కురిపించడం,
పరుపు కింద బాంబు పెట్టి పేల్చేయడం, ఇలా భయంకరంగా ఉంటాయి హత్యలు. 1972లో మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ దాదాపు 1986 దాకా సాగింది. అంతకు ముందు జర్మనీలో యూదులపై హత్యాకాండ సాగించిన అడాల్ఫ్ ఐచ్మన్ను అర్జెంటీనా పట్టుకొని ఇజ్రాయెల్కు తరలించిన తీరు కూడా ఒక చరిత్రే. 1945లో జర్మనీ నుంచి తప్పించుకున్న ఐచ్మన్ పలు దేశాలు తిరిగి చివరకు నాజీ నరహంతకులకు, యుద్ధ నేరగాళ్లకు ఆశ్రమిస్తున్న అర్జెంటీనాకు చేరాడు. అక్కడే తన 2 పిల్లలు జీవిత భాగస్వామితో స్థిరపడ్డాడు. అతని గురించి సమాచారం అందుకున్న మొసాద్ ఏజెంట్లు 14 మంది అక్కడికి చేరుకొని నిఘా పెట్టారు. అతడి దినచర్యను గమనించి ఒకరోజు సాయంత్రం అతని కిడ్నాప్ కు ముహూర్తం పెట్టారు. ఫ్యాక్టరీకి తిరిగి వస్తున్న అతన్ని కిడ్నాప్ చేసి 9 రోజుల పాటు అక్కడే ఒక ఇంట్లో బంధించి ఉంచారు. కిడ్నాప్ చేయడం సులువే, కానీ అతని అర్జెంటీనా అనుమతి లేకుండా ఇజ్రాయెల్కు తరలించే కష్టం. దానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అర్జెంటీనా ఆహ్వానం మీద ఆ దేశానికి వచ్చిన ఇజ్రాయెల్ మంత్రి చార్టర్డ్ విమానం సిబ్బందిలో ఒకటిగా అతని దేశం దాటించేశారు. తమ దేశానికి తీసుకెళ్లి విచారణ జరిపి ఉరితీశారు. ఇలా మొసాద్ చేపట్టిన ఆపరేషన్లపై చాలా సినిమాలు, టీవీ సీరియల్ వచ్చాయి విభిన్నంగా అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ సామర్థ్యాలు అంతా ఇంత ఈ ప్రపంచంలోనే చాలా అతిపెద్ద జ్ఞాన భాండాగారం అనొచ్చు, లేకపోతే అతిపెద్ద ఆర్థిక సామ్రాజ్యం అనవచ్చు, అతిపెద్ద టెక్నాలజీ పరంగా అనొచ్చు. అన్ని రకాలుగా ఇజ్రాయెల్ అయితే ప్రపంచంలో అగ్రస్థానం ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు క్లియర్గా. చూడండి, పాతాళంలో దాక్కున్న ఇజ్రాయెల్ గురి తప్పలేదు. చూడండి, హిజ్బుల్లా చీఫ్ హసన్ నజరల్లా బంకర్ అత్యంత దుర్భేద్యమైనది. పైన 6 అంతస్తుల భవనం ఉండగా భూగర్భంలో 2 సెల్లార్ల కింద బంకర్ ఉంది. క్షిపణి బాంబు దాడులు తట్టుకునేందుకు ఉండాల్సిన మందం కంటే 1.5 రేట్ల మందంతో బంకర్ పై 3 లేయర్లు నిర్మించారు. వీటన్నింటిని ఛేదిస్తూ నజరాలను చంపడం చాలా కష్టమైన పని. ఒకవేళ దాడి జరిగితే తప్పించుకునేందుకు బంకర్ నుంచి రహస్య మార్గం కూడా ఉంది. నజరల్లా ఈ బంకర్లో ఉన్నప్పుడు బంకర్ని ఎలా ఛేదించాలనే దానిపై ఇజ్రాయెల్ పైలట్లు ఎన్నో ప్రయోగాలు చేశారు. కొన్ని నెలల పాటు శిక్షణ పొందారు. నజరల్లా ఈ బంకర్లోకి ప్రవేశించాలని ఒక ఇరానీ గూఢచారి ద్వారా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు సమాచారం అందింది. సో పశ్చిమాసియాలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాను 32 ఏళ్లుగా ముందుండి నడిపించి తమ బలగాలకు పంట కింద రాయిగా ఉన్న నజరల్లా అంతమొందించేందుకు ఇజ్రాయెల్కు భారీ కసరత్తే చేసింది. మొసాద్ సమాచారం ఐడిఎఫ్ వ్యూహ రచనతో వైమానిక దళం ఆపరేషన్ న్యూ ఆర్డర్ను విజయవంతంగా పూర్తి చేసింది. నజరల్లా ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా పగడ్బందీగా వ్యవహరించింది. బంకర్లను ఛేదించేలా స్క్వాడ్రన్ 69 యూనిట్కు కొన్ని నెలలుగా ప్రత్యేక శిక్షణను ఇచ్చింది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ మొదలైనప్పటి నుంచి కొందరు ఫైటర్ పైలట్లకు అసలు లక్ష్యమెవరో తెలియకుండా జాగ్రత్త పడింది. త్రివిధ దళాధిపతులు వార్ రూమ్, ఎయిర్ బేస్ నుంచి పర్యవేక్షిస్తూ లక్ష్యాన్ని ఛేదించిన క్రమం ఇది అంటూ ఒకరు చూస్తాం. ఇజ్రాయెల్ వద్ద F-59, F-69, F-38 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిల్లో F-16, F-35 కాస్త చిన్న సైజువి. F-15I భారీ ఎత్తున ఆయుధాలు మోసుకెళ్లగలిగే పెద్ద విమానం కావడంతో ఇజ్రాయెల్ దాన్ని ఎంచుకుంది. ఇంతవరకు వైమానిక యుద్ధంలో F-15 ఏ ఇతర విమానం కూల్చలేకపోయింది. ఒకవేళ బీరూట్లో లెబనాన్ విమానాలు ప్రతిఘటించిన వాటిని ఎదుర్కొనేందుకు కూడా F-15 బాగుంటుందని ఇజ్రాయెల్ భావించింది. సో తర్వాత అమెరికా తయారీ GBU-28 బాంబులు బంకర్లు ఛేదించేందుకు అనువైనవి. వీటిని బంకర్ బస్టర్ బాంబులు అని పిలుస్తారు. ఇవి మొదట జరిగే ఒక పేలుడుతో కాంక్రీట్ స్లాబుల్లోకి కొంతమేర చుచ్చుకుపోతాయి. సో ఆ తర్వాత మరోసారి పేలుతాయి. తద్వారా స్లాబ్ను పూర్తిగా ఛేదించగలుగుతాయి. కానీ 6 అంతస్తుల భవనం, దాని కింద 3 లేయర్లు కలిగిన బంకర్ను ఛేదించాలంటే చాలా బాంబులు కావాలి. సో నజరల్లా సమాచారం అందగానే హర్జరీం ఎయిర్ బేస్ నుంచి 7 F-15I యుద్ధ విమానాలు బయలుదేరాయి. దాడికి పెద్ద ఎత్తున బాంబులు అవసరం కావడంతో 3 విమానాలకు పూర్తిగా బాంబులే అమర్చారు. మరి లెబనాన్ యుద్ధ విమానాలు వీటిపై దాడి చేస్తే వాటిపై ప్రయోగించగలిగే ఎయిర్ క్షిపణులను అమర్చేందుకు వీటిలో చోట్లేదు. అందువల్ల మరో 4 F-15లు పూర్తిగా క్షిపణులతో వీటికి రక్షణగా బయలుదేరాయి. ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్ క్షిపణుల్లో ఆమ్రామ్ 120D ప్రధాన శ్రేణిలో ఉంటుంది. MiG-25, MiG-29, Su-24 వంటి అనేక విమానాలు కూల్చిన చరిత్ర వీటికి ఉంది. ఇజ్రాయెల్ F-15లలో వీటిని అమర్చారంటూ చూస్తా ఉన్నాం. సో నజరల్లా భవనం పైకి ఇది మొత్తం చూడండి, చాలా క్లియర్ జూమ్ చేసుకో. ఆల్రెడీ దీనిపైన 6 అంతస్తుల భవనం, 6 అంతస్తుల భవనం కింద 2 అంతర్భాగంలో అటు భూభాగంలో 2 ఫ్లోర్లు కిందికి అన్నట్టు. ఆ కిందిలో ఉన్నటువంటి ఆయన దాక్కున్నాడు ఈ నజరల్లా అనేటువంటి. సో ఆయనను కూడా హతమార్చి అంత ఏదైతే క్షిపణుల దాడులకు తట్టుకోగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ అది. సో దానిలో కింద దాక్కున్నటువంటి అంత భూభాగంలో దాక్కున్నటువంటి ఆయనను మొత్తానికైతే F-15 అనేటువంటి ఒక లాంచర్ ద్వారా మొత్తానికైతే
మట్టుబెట్టడం జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో నజ్రల్లా భవనంపైకి F-15లు చేరుకోగానే దాడి చేయాలంటూ అర్జరీం ఎయిర్ బేస్ నుంచి వాటికి ఆదేశాలు అందాయి. ఆ వెంటనే ఫైటర్ పైలట్ కెప్టెన్ MGBU 28 బాంబులను ఆ భవనంపై జారవించారు. సెకన్లలోనే 10ల సంఖ్యలో బాంబులు పడడంతో 6 అంతస్తుల భవనం కుప్పగూలిపోయింది. GBU 28 బాంబులు నజ్రల్లా ఉన్న బంకర్ లేలను చీల్చుకుంటూ వెళ్ళాయి. 1.5 నిమిషాల్లోనే భవనం కుప్పగూలింది. ఒక బాంబు వల్ల ఏర్పడిన రంధ్రం ద్వారా మరో బాంబు, తద్వారా ఇంకో బాంబు, ఇలా పాతాళం దాకా బాంబులు చేరుకున్నాయి. మొదటి 1.5 నిమిషంలోపే నజ్రల్లా చనిపోయినట్లు అనిపించినా ఎంత మాత్రం తప్పించుకోకూడదు అనే ఉద్దేశంతో 7 నిమిషాల పాటు 80 బాంబులు వేశారు. బాంబుల దాడి ఏ స్థాయిలో జరిగిందంటే అక్కడ రిక్టర్ స్కేల్ పై సుమారు 3.2 తీవ్రతతో భూకంపం రికార్డ్ అయింది. లెబనాన్ యుద్ధ విమానాల నుంచి F-15లకు ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు అంటూ చూస్తా ఉన్నాం. నిజంగా వేటాడి వెంటాడి వేటాడి వెంటాడి ఆ నజ్రల్లా 32 సంవత్సరాల పాటుగా చేస్తున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు మొత్తానికైతే ప్రతీకారం తీర్చుకుంది ఇజ్రాయెల్ అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఇది హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి విషయం. ఎందుకంటే సరే ఇలాంటి యుద్ధాలు జరగకూడదు, ఇలాంటి మానవహత్యలు జరగకూడదు, కానీ కొంతమంది ఈ ఉగ్రవాద సంస్థల పేరిట కొన్ని దేశాలని అస్థిరపరచాలనేటువంటి కుట్ర వన్నుతా ఉన్నారు. సో అలాంటి వారికి ఇలాంటి సమాధానం ఇజ్రాయెల్ చేసినటువంటి సమాధానం సరి అయిందని చెప్పేసి మనమైతే చెప్పొచ్చు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.